ఎట్లుండే తెలంగాణ ఎట్లా అయిపోయిందని చెప్పేసి ఒక బాధ అయితే ఉన్నది. తెలంగాణలో అంటారు కదా, 2 ఏళ్ళని అర్థం అయిపోయింది, 3 సంవత్సరాలు కావస్తున్నది. ఇచ్చిన హామీలన్నీ తుంగల్లో దుక్కేసిండు రేవంత్ రెడ్డి. ఈరోజు ప్రజలు అంటారు కదా, నమ్ముకున్న తండ్రిని వదిలిపెట్టుకొని అంటారు, పెంచిన తండ్రి అంటారు కదా, వాని దగ్గర పోయినందుకు ఎట్లా ఉంటాయి కన్నమ్మ కష్టాలు. ఈరోజు రైతులను అంటారు కదా, తమ్మి రైతులు రోడ్ల మీద వాళ్ళ పంట కొనుక్కోలేక 1 నెల 20 రోజులు అవుతుంది, వాళ్ళ పంటలలోకించి మొలకలు వస్తున్నాయి. గోస రక్తము ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మళ్ళా రైతులకు గోని సంచలు ఇవ్వలేదు, గోని సంచలు ఇస్తలేడు, యూరియా లేదు, దానికి ఒక యాప్ పెట్టిండు, పంట వండించుకున్నాక అంటే ప్రతి దగ్గర కందమ్మ కష్టాలు. రైతును రాజు చేస్తా అని చెప్పేసి అన్నాడు కదా, రైతులు ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు. రాజు కాదు, రైతును శవం చేస్తున్నాడు ఈరోజు. రైతు రాజు కాదు, రైతును రాజు చేసింది బాపు కేసీఆర్. కరువు కాటకాలలో ఉన్న తెలంగాణను 2014లో ఎట్లయితే ఉండేనో ఈరోజు తన వదిలిపెట్టిన 2023 వరకు నంబర్ 1 చేసిండు. 3 లక్షల టన్నులు పంట పండించిండు. అంటే అంటారు కదా, భగీరథుడు. నీళ్లు లేని తెలంగాణలో అంటారు కదా, కళ్ళాలో నీళ్లు తీసుకొచ్చి మిషన్ భగీరథ తెచ్చి ఎట్లా పంటను పండించి నంబర్ 1 చేసిన తెలంగాణను ఈరోజు 2 ఏళ్ళ అర్థం నుంచి వాళ్ళకు నీళ్ళు వదిలిపెట్టలేదు. పర్రలు వచ్చినాయి, అర్ర వచ్చినాయి, ఇవి వచ్చినాయి అని చెప్పి. దాని తర్వాత ఏం చేసిండు, పంట కొనుక్కుంటలేడు, పంట కొనుడు లేదు, యూరియా అయ్యలేదు. ఈరోజు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుండ్రు. రైతును రాజు కాదు శవం చేసిండు రేవంత్ రెడ్డి, రైతును రాజు చేసిండు బాపు కేసీఆర్.